పదరా, అయిపోయింది. బయటికి వెళ్ళి మేడంకి ఫోన్ చేద్దాం. హలో మేడం. ఏమైంది? బాంబులు ఫిక్స్ చేసేసారా? చేశాం మేడం. సరిగ్గా 1 గంటలో బ్లాస్ట్ అవుతాయి. వెరీ గుడ్. ఎవరు చూడలేదు కదా? లేదు మేడం, ఈ గోడౌన్ దగ్గర సెక్యూరిటీ ఏమీ ఉండదు. జాగ్రత్తగా చూసుకునే పెట్టాం. మంచిది, మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే మేడం. రేయ్ పదరా. దేవకి, వరలక్ష్మి వ్రతం చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నావు కదా, కానీ ఇక్కడ నీకు దీపావళి పండుగ సిద్ధం చేశాను. బూమ్! నేను నీ గోడౌన్లో పెట్టిన బాంబ్ చేసే సౌండ్ అక్కడ నీ గుండెల్లో పేలుతుంది. కుమిలి కుమిలి ఏడవటానికి సిద్ధంగా ఉండు. అవన్నీ సరిగా పెట్టు. అలాగే అత్తయ్య గారు. వచ్చే ఇది కాదు, అవి చూడు. పంతులు గారు వచ్చేసారు, జరుగు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. పూజకి అన్ని సిద్ధం చేశారు కదా? అన్ని సిద్ధమే పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరు కూర్చోండి. అమ్మా, అన్నీ ఉన్నాయి గాని కలశం చెంబు లేదు. ఒక్క 10 నిమిషాలు పంతులు గారు. మనోహర్ వెళ్ళాడు, తీసుకొస్తాడు. పొద్దుటి నుంచి తిరగడం సరిపోయింది. రాధా వాళ్ళ అమ్మా నాన్న వస్తా అన్నారు. ఏమైందో ఏంటో. మాధవి, మాధవి. శేషు, వెళ్ళిన పని ఏమైంది? డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేసానన్నయ్య. వీళ్ళు రాధా వాళ్ళ అమ్మా నాన్నలు కదా? అవునరా. కిషోర్ గారు, మా తమ్ముడు శేషు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరెప్పుడు వస్తారా అని నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానండి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు? అదే వదిన, మన ఇంటికి చుట్టాలు వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని. ఈయనమ్మ నాన్నల కోసం ఎదురు చూడటం ఏంటి? ఏదో మనసులో పెట్టుకుని ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా? మొత్తం కుప్ప ముంచేలా ఉన్నాడు. అవును, మనోహర్ ఎక్కడా? నా అనుమానం నిజమే. ఈ శేషు గారు ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నారు. ఏం చేయాలి? మనోహరు కలసం జంపు తీసుకురావడానికి వెళ్ళాడరా. అతనితో ఇప్పుడు నీకేం పనిరా? అబ్బే లేదనయ్య, అందరూ ఉన్నారు, అల్లుడు గారు లేరేంటా అని అడిగాను. కావాలని తప్పించుకు తిరుగుతున్నాడు అనుకుంటా. ఎలాగైనా సరే వీళ్ళ బండారం బయట పెట్టాలి. నందకిషోర్ గారు, అందరూ బానే ఉన్నారా? ఇంకేంటి విశేషాలు? బాగున్నామండి, అంతా మీ దయ. మా రాధకు ఉద్యోగం ఇచ్చి ఒక రకంగా మా కుటుంబాన్ని నిలబెట్టారు. నాన్నని మాటల్లో పెట్టి నిజాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు శేషు. ఎలాగైనా ఎన్ని డైవర్ట్ చేయాలి. మీ అంత మంచి కుటుంబంలో మా అమ్మాయిని కలుపుకున్నారు. మీది చాలా మంచి మనసు అండి. మాదేముందండి నందకిషోర్ గారు, మీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, అది మాకు కావాలి. ఆ పనికి తగ్గ జీతం. శేషు, ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలు? రాధ మన ఇంటి అమ్మాయిలా కలిసిపోయింది కదా, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. అది కాదు వదినా, వచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అన్నప్పుడు మంచి చెడ్డ కూడా తెలుసుకోవాలి కదా. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? నీ మొహం. పూజకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అయ్యిరా. పో. అది కాదమ్మా, చుట్టాలని పలకరించి వెళ్తాను. ఎవర్రా చుట్టాలు? అమ్మ తరపునా, అయ్య తరపునా?
పూజ పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా ఆ అప్పుడు నీ పలకరింపు ప్రోగ్రామ్ ఏదో పెట్టుకుందు గాని. అది కాదమ్మా, అసలు విషయం వేరే ఉంది. ఏయ్, శేషు పూజలో కూర్చోవాలి కదా, టైం అవుతోంది. ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరాపో. పదండి పదండి వెళదాం. రండి వెళదాం. సరే సరే. పదండి. ఏమండి మీకేమైనా పొద్దుందా? ఇప్పుడు మాట్లాడే టాపిక్ కాదే. అలాంటివంటే రాధా మనోహర్ల గుట్టేంటో తెలుసుకోవాలి కదా. ఆ మాట డైరెక్ట్ గా అడిగితే సరిపోతుంది కదండి. ఈ మొఖమే డైరెక్ట్ గా అడిగితే నిజంగా వాళ్ళకి పెళ్ళయి ఉంటే నన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. కొంచెం కూడా బుర్రలేదు నీకో. అలాగా సరే, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పదండి రండి. ఇదిగో అయినా నేను గుళ్ళో గంటనే గుర్తొచ్చినప్పుడల్లా కొట్టడానికి. నువ్వు ఇక్కడే ఉండి పూజకి ఏర్పాట్లు చూసుకో, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను నా బంగారం. అమ్మో కర్మ. ఈ విజిల్తో వచ్చినంత సౌండ్ వేలు మడత పెట్టి వేస్తుంటే రావట్లా. బాగా ప్రాక్టీస్ చేయాలి. అబ్బో టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. ఏవయ్యా నువ్వింకా రెడీ అవ్వలేదా? వచ్చేస్తా వచ్చేస్తా. వ్రతానికి టైం అవుతోంది, తొందరగా రండి. నీకన్నా నాకు ఎక్కువ తొందరగా ఉందే. తొందరగా బయటికి రావాలి, వాళ్ళ పెళ్లి సంగతి బయట పెట్టాలి. అవును, రాధా వాళ్ళ అమ్మా నాన్నల దృష్టిలో రాధా మనోహర్లకి పెళ్ళైనట్ట కానట్ట? వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తోంది? ఏమీ అనిపించటం లేదు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. పిల్లలు ఎంతమంది, పెళ్లిళ్ళు అయ్యాయా, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ముందు రాధా మనోహర్లకి అనుమానం వచ్చి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వను. ఎంత తెలివిగా హ్యాండిల్ చేస్తానో చూడు. ఈ రోజు వాళ్ళ గుట్టు బయట పెట్టకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఏంటా విజిల్? విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నా నాన్న. ఇదిగో ఈ విజిల్తో వచ్చినంత సౌండ్ ఇలా వేళ్లు మడత పెడితే రావట్లేదు. ఇదిగో ఈ రేంజ్ లో రావాలి సౌండ్. అబ్బబ్బా ఆపరా! ఇప్పుడు ఆ విజిల్ వేయటం నేర్చుకుని ఏం చేస్తావురా? బయట రోడ్ల మీద అమ్మాయిల దగ్గర విజిల్ వేసి నువ్వు పోకిరి వేషాలు వేయడానికా? కరెక్ట్. కాకపోతే బయట రోడ్ల మీద కాదు, సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. నువ్వు చెప్పినట్టే అమ్మాయిల్ని చూసి విజిల్ వేసే క్యారెక్టర్. బాగా విజిల్ వేయటం రావాలని చెప్పారు, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. అబ్బో ఆపరా! ఒరే అదేదో బయటకెళ్ళి ప్రాక్టీస్ చేయరా. బయట పూజ జరుగుతుందమ్మా, డిస్టర్బెన్స్ కదా. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటాను. దేవుడా! తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే. చెప్పిన మాట అస్సలు వినరు. మీరు తొందరగా రెడీ అయ్యారండి. జరగా. నీ వల్లే మీ అమ్మ నన్ను ఒక ఆట ఆడేసుకుంటుంది. ఎదవాని ఆపు, ఆపరా, ఆపు, ఆపమన్నానా? ఆపు, ఆపరా, ఆపు, ఆపమన్నానా? వదులునా వదులునా ఇచ్చేయిరా. విజిలేది నానా? విజిలేదు నాన్నా? నాన్నా విజిలేదు నాన్నా? నాన్న విజిల్ ఎక్కడా? నాన్నా విజిలేదు నాన్నా? ఎక్కడ పెట్టావు నాన్నా? ఎంత బాగా విజిలేస్తున్నావు నాన్నా? అది కూడా నోట్లో వేళ్లు పెట్టుకోకుండానే వేస్తున్నావు. నేను కూడా ఇలాగే వేయాలి నాన్నా. ఎలాగో చెప్పండి నాన్న. ఏంటి నాన్న కొడతారు? ఎలా వేయాలో చెప్పు నాన్న. ఏంటి నాన్న?
ఏంటి విజిల్ మింగేస్తావా? గొంతు దగ్గర ఇరుక్కుపోయిందా? ఆ! అయ్యో, నాకే సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. భగవంతుడా, ఈ ఒక్క గంట గట్టెక్కించు, మా పెళ్లి ప్రస్తావనే రాకుండా చూడు. ఈ వ్రతం నా ఇంట్లో నా కోసం జరుగుతున్నట్టు లేతే నీ కోసం జరుగుతున్నట్టుంది. మీ అమ్మా నాన్నలు వచ్చారు, పైగా నల్లపూసలు కూడా వేస్తానంటున్నారు కదా. ఏదో ఒకటి చేస్తా, నీకు ఈ సంతోషాన్ని మాత్రం దక్కనివ్వను. అమ్మా, సమయం అవుతోంది, పూజ మొదలు పెట్టాలి. ఇంకా కలశం చెంబు తీసుకురాలేదు. రాధా, ఒకసారి మనోహర్కి కాల్ చేయమ్మా. ఎందుకింత ఆలస్యం అయింది మనోహర్? మధ్యలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఒరే, పెళ్ళాన్ని విజిలేసి పిలుస్తున్నావేమిట్రా పోకిరి వెదవలాగా? రేయ్, పూజ జరుగుతుంటే ఇప్పుడు తమాషాలు చేస్తావేంట్రా? పూజలో కూర్చో. వెళ్ళి అక్కడ కూర్చో. రండి, కూర్చోండి. మాట్లాడకుండా సైకిల్ చేస్తున్నావేంటి శేషు? ఏమైంది నీకు? మళ్ళీ విజిలేస్తాడు, కడత ఒకటి ఇచ్చానంటేనా? నానమ్మ, ఆ? నేను చెప్తాను కదా, నాన్న విజిల్ మింగేశాడు. ఆ? అదేమో గొంతులో ఇరుక్కుపోయింది, అందుకే మాట్లాడుతుంటే విజిల్ సౌండ్ వస్తుంది. విజిల్ మింగేయడమేమిట్రా తింగర వెదవా? ఏం చేసినా అన్ని తింగర పనులే చేస్తావు. అంటే ఇప్పుడైనా మాట్లాడలేడు. అమ్మయ్యా, కొంతవరకు సేఫ్. నల్లపూసల తంతు ఎలా అయినా తప్పించుకోవాలి. ఏం చేయాలి? ఈ రాధా మనోహర్ల సంగతి తెలుద్దామంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? రేయ్, కాసేపు మాట్లాడకుండా ఉండు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు. చెప్పండి సార్. ఏం లేదు, మా తమ్ముడు నోట్లోకి విజిల్ మింగేశాడు, అది గొంతులో ఇరుక్కుపోయింది. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, తొందరగా రండి ప్లీజ్. అసలు మీరు విజిల్ ఎందుకు మింగారండి? చాక్లెట్ అనుకుని మింగేశారా? పూజ అయ్యాక ప్రసాదం పెడతానని చెప్పాను కదా, అంతవరకు ఆకలికి ఆగలేకపోయారా? ఇప్పుడేమవుతుందో ఏమిటో. ఏం కాదులే మాధవి, డాక్టర్ గారు వస్తున్నారు కదా. మనోహర్, అక్కడ నించున్నావే? మనందరం కలిసి పూజ చేయాలి కదా, కూర్చో. ఇప్పుడు తేలిపోతుంది. పక్క పక్కనే కూర్చుని పూజ చేయాలి కదా. హరి ఓం. రాధ పక్కన కూర్చున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్నల రియాక్షన్ ఏమీ లేదేంటి? అంటే వాళ్ళకి నిజంగానే పెళ్ళైనట్ట?
రే మూసుకో. డాక్టర్ వచ్చేంత వరకు మాట్లాడావో కొర్రతో నోట్లో పొడుస్తాను. మీరు కానియండి పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః అచ్ఛన్యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీకే స్వస్తిరస్తః స్వస్తిర్మానుషేభ్యః. ఒరేయ్, అలా కూర్చోరా. కూర్చో. ఓం శాంతి 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 సహస్రశీర్షా పురుషః సహస్రాక్షి చూసావా తెలివిగా ఇద్దరి మధ్యలో ఎలా కూర్చున్నానో? మేడం వాళ్ళు మనిద్దరం జంట అనుకుంటారు, మీ అమ్మ వాళ్ళేమో మేమిద్దరం జంట అనుకుంటారు. ఎలా ఉంది ఐడియా? సంతోషించండి కానీ నల్ల పూసలు వేయకుండా ఏం చేయాలో అది ఆలోచించు. దేవుడే దారి చూపిస్తాడు, కంగారు పడక. ఏదో ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పాడు, ఇప్పుడేమో దేవుడి మీద భారం వేస్తున్నాడు. ఏంటి? పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాక్ష పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భూతేత్ పురుషः పాదోస్యః భవాత్ పునః. హరి ఓం. అమ్మ, ముందు అమ్మవారికి హారతిద్దాం. రాజాధిరాజాయ ప్రసజ్యతాయినే నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ వక్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. వీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. శ్రీకాంతాయ కళ్యాణధేయనిధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. వరలక్ష్మీ దేవతాయ మంగళం. ఆపదాం భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. వరలక్ష్మీ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అప్పుడే ఎక్కడికి లేస్తున్నారు? నల్లపూసల తంతుంది కదా, కూర్చోండి. నల్ల పూసలంట మళ్ళీ పెళ్లి చేస్తామన్నారు కాదు? ఎస్, ఇప్పుడు తేలిపోతుంది. మా ముందు తాళి కట్టాడు, పెళ్లి కాకపోతే మనోహర్ రాధ మెడలో నల్ల పూసల దండ వెయ్యలేడు కదా, అప్పుడు దొరికిపోతాడు. పంతులు గారు, ఆ నల్ల పూసలు ఆ అబ్బాయితో అమ్మాయి మెడలో వేయించండి. ఇదిగో ఈ నల్ల పూసలు అమ్మాయి మెడలో వెయ్యి. చూస్తావేంటి మనోహర్, వెయ్యి. అంటే అది ముహూర్తం ఇప్పుడు బాగుందా లేదా అని. దివ్యమైన ముహూర్తం, మీ అనుబంధం కలకాలం ఉంటుంది. కళ్ళు మూసుకుని వేసేనైనా. ఉన్న బంధం తెగిపోయేలా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలా చూసుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి మీ చేతుల మీదుగా మా అమ్మాయి పెళ్లి జరిపించాలన్నది మా కోరిక. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. పర్వాలేదు, అడగండి. ఏమి లేదండి, కూతురికి పెళ్లి చేయాలని ప్రతి తండ్రికి తొందరగా ఉంటుంది. అలాగే నాకు కూడా.
నీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి నీ చేతుల మీదుగా మా అమ్మాయి పెళ్లి జరిపించాలన్నది మా కోరిక.